హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్తో 24,568 దగ్గర ఓపెన్ అయింది. సో దీన్ని 24,570 అనుకోవచ్చు. అండ్ రీచ్ అయిన హై కూడా 24,580 వరకే ఉంది. మార్కెట్ ఓపెనింగ్ అండ్ రీచ్ అయిన హై రెండు కామన్గా తీసుకోవచ్చు. 24,575 అరౌండ్ ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే రీచ్ అయిన హై. నిన్న హై మనం చూసుకున్నట్లయితే 24,595 ఉంది. ఈ హై బట్టే మనం 24,600ని రెసిస్టెన్స్ లాగా గమనించాం. మన రేంజ్ కూడా ఫిక్స్ చేసుకుంది 24,600 నుంచి. సో నిన్న రీచ్ అయినలో 24,362 వరకు ఉంటే మనం 24,300 వరకు ఫస్ట్ ఇనిషియల్ సపోర్ట్ లాగా భావించాం. ఈరోజు బడ్జెట్ డే వోల్టాలిటీ బాగా కనబడుతుంది. 24,575 హై నుంచి లోయర్ సైడ్ మనకి రీచ్ అయిన లో చూసుకుంటే ఇంట్రాడేలో 24,075 వరకు వెళ్ళింది. 24,075 టోటల్గా రేంజ్ అయితే 24,575 నుంచి 24,075 500 పాయింట్స్ ఇంట్రాడే లెవెల్లో రేంజ్ క్రియేట్ చేసింది. బట్ బాడీ వైస్లో చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి కొన్ని పాయింట్స్ మాత్రమే డౌన్ సైడ్ వెళ్ళి క్లోజ్ అవ్వడం జరిగింది. ప్రిసైజ్గా చెప్పుకోవాలంటే ఎగ్జాక్ట్లీ ఒక 100 పాయింట్స్ బాడీ రేంజ్ క్రియేట్ చేస్తూ 24,480 దగ్గర మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. సో ఇంత వోల్టాలిటీ ఉన్నా మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ లెవెల్, ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో దాని దగ్గరలోనే మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ నిన్న మనం ఒక లెవెల్ని గమనించాం, 24,500 లెవెల్. సో ఈ లెవెల్కి అబోవ్ క్లోజ్ అవుతుంటే మనం టాప్ లెవెల్లో అజ్యూమ్ చేస్తాం. డౌన్ సైడ్ వెళ్తుంది అంటే దీన్ని ఒక రెసిస్టెన్స్ లాగా కన్సిడర్ చేసుకుంటాం అనుకున్నాం. అయితే ఈరోజు కూడా ఈ 24,500 లెవెల్ దగ్గర కన్సోలిడేషనే కనపడుతుంది. రేపటి మార్కెట్లో కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఏదైతే నిన్న రేంజ్ మనం మాట్లాడుకున్నామో 24,300 నుంచి 24,600 ఈ రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఉంటుంది. బికాస్ ఈరోజు ఇంత లోయర్ సైడ్ వచ్చినా ఫైనల్గా క్లోజింగ్ చూసుకుంటే నియర్లీ 24,500 దగ్గర వచ్చింది. కాబట్టి మార్కెట్లో పెద్ద బేరిష్ మూమెంటం లేదనిపిస్తుంది. సో చూద్దాం ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ మైల్డ్ గ్యాప్ అప్, మోస్ట్లీ 24,400 ఎబోనే మార్కెట్ స్టే చేయడానికి ట్రై చేసింది. 24,400 లెవెల్ని మనం గమనిస్తున్నట్లయితే ఓన్లీ 12 తర్వాత నుంచి మనకి 145 వరకు ఈ టైంలో మాత్రమే 24,400 బిలో క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. సో ఇనిషియల్గా ఈ 24,400 నుంచి 24,000 టాప్ లెవెల్లో 24,570 ఈ రేంజ్లోనే ఉంది. అండ్ ఇక్కడ కూడా అదే రేంజ్లో ఉంది. ఇక్కడ బాడీస్ పరంగా రీచ్ అయిన హైస్ చూసుకుంటే ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి 24,540 ఉంది. అలానే ఇక్కడ కూడా ఓపెనింగ్ 24,530 ఉంది. సో ఇంచుమించు ఈ 24,500 లెవెల్ దగ్గర మార్కెట్ బాగా రెస్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది మాత్రం ఈ వోల్టాలిటీ మాత్రం బడ్జెట్ డే స్పెక్యులేషన్ వల్ల మనకి వచ్చింది. ఓవరాల్గా మార్కెట్ క్లోజింగ్ ఈ లెవెల్లో ఉంది. కాబట్టి ఇందాక మనం డేవేస్లో మాట్లాడుకున్నట్టే 24,600 నుంచి 24,300 ఈ మంత్లీ ఎక్స్పైరీకి ఈ రేంజ్నే ఫిక్స్ చేసుకుంటున్నాం ఇన్ కేస్ ఆఫ్ నిఫ్టీ 50. దట్స్ ఫర్ నిఫ్టీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని చూస్తే మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్, మంచి గ్యాప్ అప్ 52,500 దగ్గర. అక్కడి నుంచి రీచ్ అయిన హై కూడా 52,550 అరౌండ్ ఉంది. సో దీన్ని 52,500 అనే తీసుకుందాం. మార్కెట్ రీచ్ అయిన హై అండ్ ఓపెన్ అయిన లెవెల్ రెండు ఒకటే అని తీసుకుందాం. అయితే మనం నిన్న మాట్లాడుకున్నాం 52,000 లెవెల్ని ప్రతిసారి హిట్ చేస్తుంది. కాబట్టి ఈరోజు కనుక మార్కెట్ ఈ లెవెల్ని టచ్ చేసిందంటే మార్కెట్ ఇంట్రాడే లెవెల్లో దీని బిలో క్లోజ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఈరోజు అదే జరిగింది. సో ఇంట్రాడే లో వచ్చేసి 51,340 ఉంది. 51,350 అనుకుందాం. సో ఇక్కడ టోటల్ రేంజ్ వచ్చేసి 500 + 650 1150 పాయింట్స్ దాకా ఉంది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 51,800 నియర్ బై 51,778 ఉంది. దీన్ని 51,800 అని తీసుకుందాం. ఇది మార్కెట్ యాక్చువల్గా క్లోజ్ అయిన లెవెల్. సో మార్కెట్ కొద్దిగా ఈ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ తర్వాత డౌన్ సైడ్ వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు 52,000 లెవెల్ని రెసిస్టెన్స్ లాగా భావించవచ్చని నేను అనుకుంటున్నాను. ఇంకా దీన్ని క్లియర్గా మనం 15 మినిట్స్ క్యాండిల్లో స్టడీ చేద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్,
52,500 దగ్గర. అక్కడి నుంచి మనం ఇంతకు ముందు నుంచి గమనిస్తున్న మంచి సపోర్ట్ ఏదైతే ఉందో 52,200 ఉంది. సో అది కూడా బ్రేక్ చేస్తుంది కాబట్టి, ఆ లెవెల్ని టచ్ చేస్తూ డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి మనం 52,000 లెవెల్ని ఒక బ్యారర్ లాగా చూసాం. నిన్నటి మార్కెట్లో కూడా చెప్పుకున్నాం 52,000 బిలో వీక్ సపోర్ట్ లాగా మారిపోతుంది, ఇంకోసారి టచ్ చేసింది అంటే బిలోనే క్లోజ్ అవుతుందని. సో ఈ సపోర్ట్ జోన్ ఆల్రెడీ 11:15 క్యాండిల్లో లోయర్ సైడ్ వరకు వెళ్ళింది. అండ్ సెకండ్ టైం ఇక్కడ కన్సోలిడేట్ అయ్యాక ఎప్పుడైతే ఈ 52,000 లెవెల్ బ్రేక్ చేసిందో మనకి హెవీ ఫాల్ అనేది రావడం జరిగింది 52,000 నుంచి. ఇక్కడ లోవర్ సర్క్యూట్లో చూసుకుంటే ఇక్కడ ఇంట్రాడేలో 51,350 వరకు వెళ్ళింది. మళ్ళీ సెకండ్ హాఫ్లో 52,000 లెవెల్ని టచ్ చేసిన ఇది రెసిస్టెన్స్ లానే ప్లే చేసింది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా 51,800 బిలోనే యాక్చువల్గా క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బట్టి రేపు ఎక్స్పైరీకి 52,000 బిలోనే మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అందులోనూ ఈరోజు రీచ్ అయిన సపోర్ట్ 51,350 ఉంది కాబట్టి సో ఈ 650 పాయింట్స్ రేంజ్ని రేపు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక రేపు మళ్ళీ ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోయాక ఫ్రెష్ కాంట్రాక్ట్స్ బిల్డప్ అవుతాయి కాబట్టి రేపు మార్కెట్ క్లోజింగ్ బట్టి నెక్స్ట్ వీక్కి మన రేంజ్ని ఎస్టిమేట్ చేసుకుందాం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ టుమారో.